ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా ఏర్పడలేదు. కానీ మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు మీరు కూడా అదే చేసేలాగా అయితే ఇక వాళ్లకు మీకు తేడా లేదు, మీరు అవసరం లేదు, వాళ్ళు ఉంటే సరిపోతుంది అని. కానీ ఇది ఎందుకు టీడీపీ కార్యకర్తలకు లేదంటే టీడీపీ నాయకులకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. కానీ వాళ్ళు ఒకటి చేశారు, మేము రెండు చేస్తాం అనే విధంగా దాడులకు పాల్పడటం వరుసపెట్టి మనం గమనించినట్లయితే నూజివీడులో దాడులు జరిగినాయి. నిన్న విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర కేంద్ర బలగాలు వెహికల్స్ని ఆపితే ఒక కారులో కత్తులు, ఐరన్ రాడ్లు, ఇటుక రాళ్ళు దొరికినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు ఏపీ వస్తుంది అంటే ఒక లిటరల్లీ బీహార్ని చూస్తున్నటువంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది. నిన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి మీద గుడ్లతో దాడి, ఆ తర్వాత ఇది మధ్యాహ్నం జరిగింది. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి మీద, అపార్ట్మెంట్ మీద 200 మంది ఒక్కసారే దాడి చేయటం. సో ఇలా ప్రతి చోట ఎక్కడ గమనించినా సరే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట దాడి అయితే జరుగుతుంది. ఇలాంటివి ఆగాలి అంటే ఖచ్చితంగా జగన్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. గవర్నర్ని కలిసి లెటర్లు ఇవ్వటమో లేదంటే ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడమో చేస్తే ఇది జరగని పని, ఇది అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే జగన్ బయటికి రావాలి. ఓడిపోయినటువంటి బాధ అందరికీ ఉంటుంది, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి ఉంది, ప్రతి నాయకుడికి ఉంది. అలా అని చెప్పి పార్టీ అధినేతే ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వవు. ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. జగన్ బయటకు వచ్చి పార్టీ క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడితే ఈ దాడులు సగం ఆగుతాయి. మనం ధైర్యంగా నిలబడదాం, పోరాడదాం, పార్టీని నిర్మిద్దాం, మళ్ళీ అధికారంలోకి వద్దాం. ఇది జగన్ కార్యకర్తల్లో నింపాల్సినటువంటి ధైర్యం. బట్ ఆయనే ఇంట్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి. సమీక్షలు జరపాలి అంటే చుట్టూ ఉండే నలుగురితో కూర్చుని మాట్లాడుకుంటే అవ్వదు. పార్టీ పునర్నిర్మాణం జరగాలి, జీరో స్టేజ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మరలా జగన్ ప్రజల్లోకి రావాలి. ఏం జరిగింది అనేది నాయకులతో చర్చించాలి, ఏం చెయ్యాలి అనేటువంటి దిశానిర్దేశం చేయాలి. అవసరమైతే మా మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఖండిస్తున్నాం, ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయ చర్యలు, వీటిని వెంటనే ఆపాలి అని చెప్పి జగన్ బయటకు వచ్చి మాట్లాడాలి. అవసరమైతే దీక్షలకు కూర్చోవాలి. వైసీపీ నాయకులందరూ ఇలాంటి నిరాహార దీక్షలు కావచ్చు, రిలే నిరాహార దీక్షలు కావచ్చు, ఇంకేవైనా దీక్షలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఏదైనా సరే మీరు బయటకు వస్తేనే ఇవి ఆగుతాయి తప్ప భయపడి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఆగవు. అంటే ఇక్కడ జగన్ భయపడి ఇంట్లో కూర్చున్నాడని నేను అనట్లేదు. పార్టీ కార్యకర్తలు కూడా కావచ్చు, దాదాపు చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసలు బయటికే రావట్లేదు. ఎందుకు? ఆ రోజు మనం చేసింది ఏంటో మనకు గుర్తుంది కాబట్టి ఈరోజు మనం బయటికి రావట్లేదు. కానీ ఇవి ఆగాలి అంటే ఇక్కడ ఇద్దరు మాత్రమే దీన్ని ఆపగలుగుతారు. ఒకటి చంద్రబాబు నాయుడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి ఇలాంటి వాటికి మనం పాల్పడొద్దు, ఇక వాళ్ళకి మనకి తేడా ఉండదు, ఖచ్చితంగా మనం ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చెయ్యకూడదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఇవి ఆగిపోతాయి. బట్ ఆయన మాట్లాడట్లా. అంటే మౌనం అంగీకారం అనుకోవాలి, వీటిని కొనసాగించమని ఆయన చెప్తున్నాడని భావించాలి ఇక్కడ. ఇక రెండవది జగన్ బయటకు వచ్చి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపితే, నాయకుడు ముందుంటే సైనికులు వెనకాల ఉంటారు, కానీ నాయకుడే ముందుకు రావట్లేదు. ఇక్కడ ఓడిపోయిన బాధ ఉండొచ్చు, కానీ దాన్ని పక్కన పెట్టి వచ్చి పని చేస్తేనే భవిష్యత్తులో విజయం వస్తుంది. దీనికి జగన్ ముందుకు రావాల్సిందే. వచ్చి అవసరమైతే గాయపడినటువంటి కార్యకర్తలకు కావచ్చు, దాడులు జరుగుతున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలని పరామర్శించాలి, అక్కడికి నాయకుల్ని పంపించాలి, వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం కావచ్చు, లేదంటే లీగల్ ఎయిడ్ కావచ్చు, ఏదైనా సరే అందిస్తేనే కార్యకర్తలు ముందుకొచ్చి నిలబడగలుగుతారు. అప్పుడే పార్టీ బ్రతకగలుగుతుంది. లేదంటే ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా జగన్ దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది.